సినిమా నటులు అరుదైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఇక అరుదైన క్యాన్సర్లు, చర్మ వ్యాధులు వారిని బాధ పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయిన నటులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మరో నటుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట. ఆ నటుడు ఎవరో కాదు, దసరా సినిమాలో విలన్ గా మనల్ని అలరించిన మలయాళ నటుడు షైన్ టాన్ చాకో. ఈ సినిమాలో అతని విలనిజం చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ప్రతి సీన్ లో తన మార్పును చూపించాడు. ఆ తర్వాత ఒక స్టేజ్ పై కాస్త వింతగా ప్రవర్తించడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ నటుడు దసరా సినిమా తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన రంగబలి సినిమాలో కూడా విలన్ పాత్రను పోషించి మెప్పించాడు. ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలలో ఆఫర్లను కొట్టేస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్, కొట్టాల శివ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అతని స్పీడ్ చూస్తే తెలుగులో పాపులర్ విలన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక దేవర సినిమాలో కూడా అతను విలన్ పాత్రలో కనబడుతున్నాడు. ఇదిలా ఉంటే తనకు ఒక అరుదైన వ్యాధి ఉందని ఒక మీడియా సమావేశంలో బయట పెట్టాడు. తనకు అటెన్షన్ డిఫిసిటీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనే అరుదైన వ్యాధి ఉందని తెలిపాడు. ఈ వ్యాధితో బాధపడే వారు ఇతరుల కంటే ప్రత్యేకంగా కనబడటం పైన ఎక్కువగా దృష్టి సారిస్తారట. అందరిలా ఉండాలంటే వారికి చికాకుగా ఉంటుందట. అయితే ఈ సమస్య తనకు అసలు బాధ కలిగించడం లేదని, సానుకూల దృక్పథంతోనే చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ నటుడు చేతిలో అన్ని భాషల్లో కలిపి 6 సినిమాలు ఉన్నాయి. ఇక అతను ఈ వ్యాధి నుంచి బయటపడి కెరియర్ లో ముందుకు వెళ్ళాలని కోరుకుందా.